రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది మాకు. రేవంత్ రెడ్డి వచ్చిండు, పేదల ప్రభుత్వం అన్నాడు, మహిళల్ని కోటీశ్వరాలు చేస్తా అన్నాడు. ఎట్లా రేవంత్ రెడ్డి? ఏమేయలే మాకు, ఏమేయలే. మేము ఇప్పుడు రోడ్డు మీద పోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు, 3 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, చిన్న పాపలు. ఇంకా రోడ్డు మీద ఈ గలీజులలో ఉంటున్నాం మేము. అంటే మీలాంటి వాళ్ళకు ఇందిరా మిల్లులు కూడా ఇస్తా అన్నాయి కదా? ఏమి ఇస్తలేరు, ఎవ్వరు వస్తలేరు, ఏమి ఇస్తలేరు. అగో మొన్న వచ్చిండు, వాళ్ళకు సాయం చేసింది, న్యాయం జరిగింది వాళ్ళకు. మాకేం న్యాయం కూడా జరగలే. మేము ఇక పీక్ మంటిగా మేము వెళ్ళిపోవడే. ఇక ఒకరి ముఖం చూసుకుంటూ ఉంటున్నాం ఈ మొత్తం ఈ గుడిసెలు ఉన్న వాళ్ళమందరం. ఎందుకు అట్లా? ఎందుకంటే మాకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఇక రేవంత్ రెడ్డి అట్లా చేసిండు. ఇక మాకు ఇస్తా అని ఏమి ఇవ్వలేగా, అందుకే ఇక మేము ఇట్లా పేదోళ్ళకి ఏమి ఇస్తలేరు. మాకైతే ఎవ్వరు వచ్చి ఇట్లా ఇస్తామని కూడా చెప్పలే. ఆస్తులు ఉన్నాయా లేకపోతే? మాకు ఆస్తులు లేవు, ఏం లేవు, మాకైతే ఏం లేవు, ఏం లేవు, ఏం లేవు. అంటే పేదోళ్ళకి ఇందిరా మిల్లు ఇస్తున్నాం అంటారు, మరి భూములు చిలకలు ఇట్లా ఉన్నాయా మీకు? మాకు చిలకలు లేవు, ఏం లేవు. కష్టం చేసుకొని తింటేనే మాకు బుక్కెడు పువ్వ, లేకుంటే లేదు, అంతే. ఈ పరిస్థితి ఉంటే మళ్ళీ వేస్తారా రేవంత్ రెడ్డి కోట్లు? మళ్ళీ మేము సాయం చేస్తే వేస్తాం, సాయం చేయకపోతే వేయం. ఇక పోయిన సంవత్సరం కేసీఆర్కి వేస్తే, అంతకుముందు కేసీఆర్ మాకు ఎంత మంచిగా చూసిండు. మంచిగా చూసినా కేసీఆర్. మరి ఎందుకు కేసీఆర్ని ఎందుకు ఓడిపోయాల్సి వచ్చింది? మరి ఓడిపోయాల్సి వచ్చిందంటే ఇక ఏం చేయాలి, మేము తెలియక వేసేసినాం. తెలియక రేవంత్ రెడ్డికి తెలవకైతే ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఓట్లకు వస్తే వేస్తారా? రేవంత్ రెడ్డి వచ్చి ఓట్లు అడిగితే వేస్తారా? మళ్ళా ఏమేయం. ఇక మాకు సాయం చేస్తే వేస్తాం, లేకపోతే లేదు. ఏం చేయాలి? అందరిగా గుడిసెలు పీకుతారట, మనం ఏడపై బతకాల, ఏడ ఉండాలా, మన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మన పరిస్థితి ఎట్లా అని ఇది అదే అంటున్నాడు ఆయన. ఇదే బాధ ఉంది. ఆయన సాయం చేస్తే మనము ఓట్లు వేద్దాం అంటున్నాడు. సాయం చేయకపోతే ఇక సప్పుడు దేకుందాం, మనంతలో మనం ఏడన్నా కూలినాలు చేసుకొని బతుకుదాం అంటున్నాడు. ఓకే.